MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి. ప్రముఖతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. సాధారణంగా మనం చూస్తూనే ఉంటాము, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. కానీ కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకించి ఆర్థికపరమైన సమస్యలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎంత కాలం గడిచినా కాలం మారుతూ ఉంటుందే తప్ప ఇబ్బందుల నుంచి మాత్రం బయటపడట్లేదేమేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారికి మీరు ఏదైతే విశ్వ నియమాలని నమ్ముతున్నారో వాటి ప్రకారంగా ఏదైనా పరిహారం ఉంటే వివరించండి. తప్పకుండా ఉందాం. చాలా ఫోన్లు వస్తాయి నాకు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, అసలు డబ్బు కావాలి, మేము అప్పు చేసాము, ఒక 5,000 రూపాయలు ఇమ్మీడియట్గా పే చేయాల్సి ఉంది, 10 లక్షలు పే చేయాల్సి ఉంది, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, కొంతమంది బంగారం వ్యాపారస్తుడు ఒక ఆయన 5,000 కోట్లంట. ఆయనకి మెడ్రాస్లో బిజినెస్ 500 కోట్లు అప్పు చేశాడంట. ఆ అప్పు తీర్చినందుకు అతని బిజినెస్లన్నీ పోతాయంట. ఎట్లా నా డబ్బుల సమస్య తీరుతుంది మేడం అని అడిగాడు. అట్లా కొంతమంది రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు నాన్న. అయితే ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ అట. వాడు ఆఫీసర్ అయితే వాడు పెళ్ళాం కోర్టులో కేసు వేసేసి అతను ఉద్యోగం పీకిచ్చేసిందట. ఉద్యోగం పీకిచ్చేసింది. అతనికి ఇప్పుడు ఉద్యోగం లేదు. అతను ఏదో చిన్న సెక్యూరిటీ గార్డ్కి ఎక్కడో పనిచేస్తున్నాడట. ఆ పని చేస్తుంటే అక్కడ ఏం గొడవ జరిగింది, ఎవరికో సెక్యూరిటీ ఆఫీసులో ఉండి జీతం తీసుకునే దాంట్లో వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీకి ఏదో హెల్ప్ చేయాల్సి వచ్చి అక్క వాళ్ళ ఫ్యామిలీలో తల దూరిస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఈయన ఏదో డబ్బు పే చేయాల్సి వచ్చి మొత్తం పే చేశాడట. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదమ్మా నాకు, ఎవరో ఒకళ్ళు వస్తున్నారు నా దగ్గరికి, నా ఉద్యోగం నాకు వస్తుందా, ఆర్థికంగా నేను నిలదొక్కుంటానా. ఒక్కొక్కళ్ళు అయితే వచ్చి ఏడ్చేస్తుంటారు తెలుసు, నేను చచ్చిపోతున్నాను మేడం, మీరు ఏదైనా సహాయం చెప్పాలి. రాత్రి పగలు ఇవే ఫోన్లు వస్తుంటాయి. నిజంగా ఆర్థిక సమస్య అనేది పెద్ద సమస్య. అవునమ్మా. అందం అనే దాని గురించి కొంతమంది బాధపడుతుంటారు, అదొక సమస్య. నేను రిసీవ్ చేసుకున్న ఫోన్ కాల్స్లో ఆర్థికమైన సమస్య ఒకటి నాన్న. ఈ ఆర్థిక సమస్యకి కారణాలు ఏంటంటే ఏదైతే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటాయి నాన్న. అయితే పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే చాలా డబ్బులకు ఇబ్బంది పడి, ఇప్పట్లాగా డబ్బు ఫ్రీగా ఉండేది కాదు. అంటే స్థిరాస్తులు ఉండేవి కానీ చరాస్తులు ఉండేవి కావు. అంటే ఉద్యోగం దొరికేది కాదు, ఉద్యోగం దొరికిన 100 రూపాయలు, తక్కువ జీతాలు ఉండేవి. అయితే ఆస్తులు బాగా ఎకరాలు. గురువారెడ్డి ఒక ఇంటర్వ్యూలు చెప్పుడు, మాకు ఆస్తులు ఉండేవి కానీ మా చేతిలో డబ్బులు ఉండేవి కాదు, మేము నడిచి వెళ్ళే వాళ్ళము. 10 రూపాయలు కూడా మేము ఎంతో మంది అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలో మనం వింటాం కదా నాన్న. పూర్వీకులకి ఏంటంటే ఎకరాలు పొలాలు ఉండేవి. ఆ పొలాల పంట నుంచి వస్తే ఆ పంట నుంచి వచ్చిన డబ్బునే పంటనే మార్చుకోవాల్సిందే కానీ డబ్బు క్యాష్ రూపంలో ఉండేది కాదు. దాంతో ఏంటంటే చాలా దరిద్రంగా బ్రతికేవాళ్ళు. ఆ మాట నేను అనకూడదు కానీ అలా బ్రతికేవాళ్ళు. ఎందుకంటే 1 రూపాయి పెళ్ళాలు ఖర్చు పెడతారని కొంతమంది పప్పులు, ఉప్పులు, చింతపండ్లు అల్మారలో వేసి అది ఎంత కావాలో అంత పెళ్ళానికి ఇచ్చి తాళం వేసుకునేవాళ్ళు తెలుసా. మా చుట్టాల్లో అబ్బో కొంచెం పప్పు ఎంత కావాలో అంతే పప్పు, ఎన్ని బియ్యం కావాలో అంతే బియ్యం, 6గురికో 10 మందికో వంట చేయాలంటే ఎన్ని కట్టెలు కావాలో అన్ని కట్టెలు పిడికలు మాత్రమే. ఎక్కువ ఖర్చు పెడితే మంట పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ అంత కంజూషిగా బ్రతికినటువంటి ఫ్యామిలీస్ అనమాట. ఎప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం సంగతి నేను చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. ఒక అడ్వకేట్ ఉన్నాడు నా దగ్గర, అడ్వకేట్. ఆయనకు మ్యారేజ్ కాలేదు కానీ వాళ్ళ ఎంత దరిద్రంగా బ్రతికాడు. ఇందాక చెప్పినటువంటి కఠినమైన పరిస్థితుల్లో నడిచి వెళ్ళాల్సిందే, 1 రూపాయికి గీచుకోమని బ్రతకాల్సిందే. ఎవరికన్నా 1 రూపాయలంటే పెద్దవాళ్ళు బండబూతులు తిట్టి అరిచేవాళ్ళు. 1 రూపాయి ఇవ్వాలన్నా కూడా కష్టం. అంటే వాళ్ళకి ఏదైనా కోరిక తీరాలి అంటే అమ్మా నాన్న 1 రూపాయి కూడా ధరించి ఇచ్చేవాళ్ళు గారు. కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్ళడం. ఆ 1 రూపాయి సంపాదించడానికి వీళ్ళు కూడా ఎంగేజ్ వచ్చిన తర్వాత చాలా కష్టపడితే కానీ కొంత డబ్బు వచ్చేది కాదు. అలాంటి వాళ్ళకి వాళ్ళ కోట్ల రూపాయల డబ్బులున్నా కూడా 1 రూపాయి ఖర్చు పెట్టరు, గొడవ పెడతారు. ఎందుకు? వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో అంతా డబ్బు లేకుండా ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్స్. వాళ్ళు 7 సంవత్సరాల వరకు వాళ్ళు ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్లో డబ్బులకు ఇబ్బంది కలిగి చూసారో అదే విధంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులున్న 1 రూపాయి కూడా గొడవ పెడతారు. అది ఒక అడ్వకేటు రీసెంట్గా చనిపోయారు. నిన్న మాకు టాపిక్ వచ్చింది. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్, మెంటల్లీ రిటార్డెడ్. మేము స్కూల్ రన్ చేస్తున్నప్పుడు కూడా మాతో కూడా ఆయన ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు.
ఆయన చనిపోయే నాటికి అసలు ఏనాడు కారు ఆయననే నడపాలి, డ్రైవర్కి ఇచ్చేవాడు కాదు. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా మేము అన్నం పెడితే తినేవాడు అంతే. మనం హోటల్కి పోదామని కూడా ఒక రోజు మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ వీళ్ళు రన్ చేస్తున్నారు కదా, ఒక 10 రూపాయలు డొనేషన్ ఇద్దామని కూడా ఆయన మనసు రాలేదు, ఇవ్వలేదు. ఆయన చనిపోయిన తర్వాత 50 కోట్ల రూపాయలు చనిపోయి ఆయన ఒక్కడే కిడ్నీలు పాడయ్యి రోజు బ్లడ్ ట్రాన్స్ఫర్ ఏదో చేసుకుంటారు కదా, అంతా క్లీన్ చేసుకొని అలా ఉండి తీరా ఆయన అల్మారాలో చూస్తే 50 కోట్ల రూపాయలు ఆస్తుందట. ఆస్తుల రూపంలో ఉన్నాయి. క్యాష్ ఉంది. ఏనాడు ఆయన అనుభవించలేదు. ఒక డ్రైవర్ను పెట్టుకోలేదు. ఒక మంచి ఫుడ్ తినడానికి మంచి స్టార్ హోటల్కి వెళ్ళేవాడు కాదు. చిన్న నార్మల్ మెస్ ఉంటే చూడు, ఆ మెస్సులో కూర్చొని భోజనం చేసి వచ్చేవాడు. మాకు ఇంకో తాతయ్య ఉన్నాడు. మా తాతయ్య ఏం చేసేవాడట, మా నాన్నల అన్నతమ్ములు వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తులున్నా కూడా పిల్లలకి ఇవ్వాల్సి వస్తే డబ్బు ఖర్చు అవుతుందని పిల్లలకు ఫోన్లు కూడా చేసేవాళ్ళు గారు. ఫోన్ చేస్తే 2 రూపాయలు ఖర్చు అవుతాయని. అంటే ఇలాంటి వాళ్ళందరినీ ఏమంటారంటే వాళ్ళు ఆస్తులకి కాపలాదారులు అనుభవించలేరు. ఈనాటి కాలమాన పరిస్థితుల్లో పిల్లలు 1,00,000 రూపాయలు సంపాదించిన 50,000 మంచి డ్రెస్ వేసుకుంటున్నారు. హోటల్కి వెళ్ళి సాయంత్రము ఎంత మంచిగా ఎంజాయ్ చేసి నచ్చిన హోటల్లో వీకెండ్ వచ్చింది, సాటర్డే సండే అంటే ఎంత మంచి స్థలాలకు వచ్చి ఎంజాయ్ చేసి వస్తున్నారు. మేము మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేసేటప్పుడు మాకు ఫారినర్స్ వచ్చి విజిట్ చేశారు. విజిట్ చేసి నన్ను ఆయన అడిగారు, మీరు వీకెండ్ ఏం చేస్తారంటే ఇల్లు ఉడిచి దుమ్ము దులుపుకుంటాం, గిన్నెలు కడుక్కుంటాం, ఇల్లు ఉడిచి దుమ్ము దులుపుకుంటాం. బయటికి వెళ్ళాలని తెలియదుగా, మా ఏజ్ వరకు వీకెండ్ సంగతి ఇలా ఎంజాయ్ చేయాలని తెలియదు. కాబట్టి ఆర్థికమైన సమస్య అనేది వాళ్ళు 7 సంవత్సరాల వరకు ఎవరైతే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఎలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారో అలాంటి జీవితమే వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు బిహేవ్ చేస్తారు. అలాగే చేసుకోలేరంటారా? వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ డెవలప్ అయిపోతుంది నాన్న. అది ఫీలింగ్తో సహా ఇస్తారు. చిన్న వయసులో 1 రూపాయికి వాళ్ళ అమ్మా నాన్న కష్టపడడం చూశారు. 1 రూపాయి వీడికి లేదు. వాడికి ఏదో నచ్చిన బొమ్మ కూడా కొనివ్వడానికి అమ్మా నాన్న కొట్లాడుకున్నారు, తిట్టుకున్నారు. ఆస్తుల గురించి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొట్టుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు. ఒకళ్ళని భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ కుటుంబంలో అన్న తర్వాత వ్యవహారాలు ఎన్నో ఉంటాయి నాన్న. కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి. కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. కానీ ప్రతి కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందులు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. ప్రాథమిక సమస్య అది. కాబట్టి వాళ్ళు పెరిగినటువంటి వాతావరణంలో వాళ్ళు ఏర్పరచుకున్న భావం వల్ల ఉంటుంది 30%. ఇంకొక 30% వాళ్ళ డిఎన్ఏలో వస్తుంది. అయితే ఒక తండ్రి ఏం చేస్తాడంటే చిట్ ఫండ్ కంపెనీ నడుపుతాడు, 100 మందిని మోసం చేస్తాడు. వాళ్ళ పిల్లలకు డబ్బులకు చాలా ఇబ్బంది పడతారు. ఎవరైతే వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎంతమంది ఏడ్చుంటారు కదా, వాళ్ళ డిఎన్ఏలో వస్తే ఆర్థికమైన ఇబ్బందులతోటి కొంతమంది ఫోన్ చేసి 1 రూపాయి కూడా లేదు, మా దగ్గర డబ్బులు లేవు, మేమేం చేయాలి మేడం అంటే వెళ్ళి గుడి గడగండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్తాను. కాబట్టి ఎవరైతే వాళ్ళ డిఎన్ఏలో ఏదైతే వాళ్ళకు వచ్చిందో అంటే వాళ్ళ పాప కర్మలను పూర్తిగా నివృత్తి చేసుకుంటే కానీ ఆర్థికంగా రావాలి అంటే ఇప్పుడు చూడండి అన్న, నేను విషయంతో మాట్లాడతానంటే అదొక ఎనర్జీ. ఆర్థికమైన స్వతంత్రత నాకు రావాలనే దానికి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉపయోగించాలి. బంగారం కావాలంటే ఇంకా ఎక్కువ ఎనర్జీని నేను గెయిన్ చేయాలి. అంటే నేను ఇస్తేనే నాకు వస్తుంది, లేకపోతే మళ్ళీ రాదనమాట. అది విశ్వరహస్యం. కాబట్టి ఇప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా ఫిజికల్ వర్క్ అన్నా చెయ్యాలి. అయితే ఫిజికల్ వర్క్ అన్నా చెయ్యాలి, ఆర్థికమైన సహాయం అన్నా వాళ్ళు చేసి ఉండాలి, లేదంటే మాట సహాయం అన్నా చెయ్యాలి. ఏదైతే ఎనర్జీ అంటే చెట్లన్నా నాటి చెట్లకు నీళ్ళన్నా పోయాలి, అది ఎనర్జీ వస్తుంది. గుడన్నా కడగాలి, ఎనర్జీ వస్తుంది. ఆ విశ్వానికి మీరు ఏదో ఒకటి ప్రేమ లేదు, వాళ్ళకున్న ఇల్లు, వాళ్ళకున్న ఆరోగ్యం, దానికి కృతజ్ఞత చెప్పాలి. ఎప్పుడైతే కృతజ్ఞతాభావం కలిగి వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడైతే థ్యాంకింగ్ చెప్పుకుంటారో అప్పుడు ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడతారన్న ఇది సీక్రెట్. అంటే ఏంటి, శుభ్రమైన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మాట శుభ్రంగా ఉండాలి, మనసు శుభ్రంగా ఉండాలి. ఈ 3 ఉంటే ఈ విశ్వం మీ దగ్గరకు వచ్చేస్తుంది, మీరు అనుకున్న కోరికలు నెరవేరుతుంది, మీకు ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడతారు. ధన్యవాదాలమ్మా. శాంతంగా ప్రేమతో ఉండాలి, కృతజ్ఞతతో ఉండాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.